హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కదా, ఒక డిజైనర్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పి జస్ట్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ లైనింగ్ పీస్ మీద కట్ చేసుకుంటున్నామండి. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా ఒక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. జాయింట్ సైడ్ మన సైడ్ ఉంటది, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. చాలా ఈజీ అండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనము బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. సో దానికోసం కింద మనకి స్ట్రైట్ గా లేదు కదా, సో స్ట్రైట్ గా ఉండడానికి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు తీసుకునే బ్లౌజ్ లెంత్ ఆ లైన్ కింద అంతా వదిలేసి దానిపైన 14 ఇంచెస్ కి ఇలా ఒక మార్క్ పెట్టుకుంటున్నా. నేను కట్ చేసుకున్న బ్లౌజ్ లెంత్ 13 అండి. సో 1 ఇంచ్ కలుపుకొని ఖర్చులకి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్, సో టోటల్ 14 ఇంచెస్ కి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఆ తర్వాత మనకి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చులకు ఉంది కదా, అది కూడా ఇక్కడ నేను క్లియర్ గా మీకు తెలియాలి అని ఆ హాఫ్ ఇంచ్ పైన కింద కూడా ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తో ఇలా లైన్స్ వేసేసుకుంటున్నా. ఇది మనకి పైన కాలర్ లాగా వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్. సో దానికి హాఫ్ చేస్తే 7.5 కదా, వచ్చిన 7.5 ఇలా డైరెక్ట్ గా ఆ లైన్ మీద అంటే పైన లైన్ మీద ఇలా మార్క్ చేసుకోండి. అలాగే 7.5 కింద కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ మార్క్ చేసుకుందాము. టోటల్ చెస్ట్ 34 అండి. డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచెస్ వస్తుంది. సో ఆ 8.5 ఒక దగ్గర అంటే ఇలా ర్యాండమ్ గా ఒక దగ్గర మార్క్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ మనము ఫుల్ షోల్డర్ 7.5 తీసుకున్నాము అంటే అందులో హాఫ్ ఇంచ్ తగ్గించేసి 7 ఇంచెస్ కి ఇలా ఆర్మ్ హోల్ కి మార్క్ చేసుకోండి. అదే 7 ఇంచెస్ ఇటుపక్క కూడా ఒక మార్క్ పెట్టుకొని కింద స్ట్రైట్ గా లైన్ రావడానికి సో ఆ డాట్స్ అన్ని ఇలా కలుపుతూ ఎల్ షేప్ వచ్చేలాగా ఇలా లైన్ వేసేసుకోండి. ఇక్కడ మనము కర్వ్ తీసుకోవాలండి. ఇలా లోపలికి హాఫ్ ఇంచ్ అలా పెట్టుకొని అక్కడ ఆర్మ్ హోల్ మళ్ళీ ఇలా ఒక ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని అక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని దాన్ని ఇలా కలుపుతూ ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ క్లియర్ గా మార్క్ చేసుకుందాం. చెస్ట్ ఎంత మనకి 8.5 కదా, 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఒక మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అంటే ఖర్చుల కోసం మార్క్ పెట్టుకోవాలి. అలాగే నడుము సైజు 30 అండి. డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కి వెనక మనకి డాట్స్ వస్తాయి కదా, ఎక్స్ట్రా 1 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు కి మనకు ఒక స్లిట్ లాగా వస్తుంది కదా, మీరు తమ్నైల్లో చూసారు కదా. సో అది రావాలి అంటే ఇలా అంటే మనము లైన్ వేసేసుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి 4 ఇంచెస్ తీసుకోవాలండి. 4 ఇంచెస్ కి ఇలా అటుపక్క ఇటుపక్క ఒక మార్క్ పెట్టుకొని నేను ఇక్కడ బాక్స్ షేప్ లో వేస్తున్నాను కదా, ఆర్మ్ హోల్ వరకు ఇలా లైన్స్ వేసేసుకోండి. అలాగే బ్యాక్ నెక్ విడ్త్ కూడా మార్క్ చేసుకుందాము. 3 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని కిందకి అంటే పైన లైన్ నుంచి కిందకి 1.5 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఆ కర్వ్ ఎండ్ ఉంది కదా, అక్కడ నుంచి ఇటుపక్క కార్నర్ కి ఇలా ఒక స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలాగే క్లీన్ గా కట్ చేసేసుకోండి. కింద వైపు మనకి వదిలేసుకున్నాం కదా, అది స్ట్రైట్ గా లేదని అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆర్మ్ హోల్ వరకు వచ్చి ఆ బాక్స్ కట్ చేయొద్దండి. అలాగే స్ట్రైట్ గా బాక్స్ లాగే కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు అస్సలు జరపకుండా కట్ చేసుకోవాలి. మీరే అటుపక్క ఇటుపక్క వెళ్ళి క్లీన్ గా కట్ చేసుకోండి. పైన ఎక్స్ట్రా 4 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. దానికంటే ముందు ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ దగ్గర అంటే పైన నుంచి ఇట్లా ఫ్రంట్కి వస్తుంది కాబట్టి అది మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర, అది క్లీన్గా ఇలా ఆర్మ్ హోల్కి తగ్గట్టుగా ఇలా క్లీన్గా ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు మనము అది ఇలాగే ఫోల్డ్ చేసేసుకొని ఇటుపక్క క్లాత్ని కొంచెం జరిపి పెట్టుకొని అక్కడ మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అది ఎలా ఉందో అలాగే దాని చుట్టూరా ఇలా డాట్స్ పెట్టేసుకోండి. లేకపోతే మీరు చాక్ పీస్తో డ్రా చేసేసుకోండి. ఇక్కడ నేను స్కెచ్ యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా కనిపించడం కోసం సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ డాట్స్ పెట్టేసుకొని మళ్ళీ ఆ బ్యాక్ పార్ట్ తీసేసి ఆ డాట్స్ ఉంటాయి కదా దాని మీద నేను స్కేల్తో డ్రా చేసుకుంటానండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా డ్రా చేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, దాన్ని తీసుకోవడానికి ఆ కార్నర్ అంతా కూడా
మనము క్లీన్గా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్కేల్తో ఆ డాట్స్ మీదే మీకు క్లియర్గా కనిపించడం కోసం డ్రా చేసుకుంటున్నా. సో ఇంకోటండి, ఇక్కడ మనము ప్రిన్సెస్ కట్ చేసుకుంటున్నాము, అలాగే ఫ్రంట్ ఓపెన్ అనమాట. సో దానికి హుక్కులు కాజాలు పట్టి జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 ఇంచు డ్రా చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఫ్రంట్కి. ఇక్కడ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఫ్రంట్లో 2 లైన్స్ వేసాను కదా, అది మనకి ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ట్రా అవతలకి నేను 1/2 ఇంచ్, లేకపోతే మీకు ఎంత ఖర్చులకు కావాలో అంత డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 ఇంచ్ డ్రా చేసుకున్నా. ఈ ఖర్చులది మొత్తం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది మన సైడ్కి ఉండేలాగా ఇలా తిప్పుకోండి. ఇక్కడ మనము కింద అలాగే ఇటువైపు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలండి. కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే ఇటుపక్క ఖర్చుల వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అది ఎందుకు అంటారా, కింద మనకి 1/2 ఇంచ్ ఎందుకు అంటే మనకి బర్స్ట్ అంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల పైకి ఎత్తుకో ఉంటుంది. సో కింద క్లాత్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని కింద 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటుపక్క లాస్ట్లో మనము ప్రిన్సెస్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్. ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇంచ్ అంటే ఫస్ట్లో మనకి ఫ్రంట్ వైపు 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 1 లైన్ వదిలేసి తర్వాత నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే పైన కూడా 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను అపెక్స్ పాయింట్ 10 ఇంచెస్కి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు కింద డాట్ విడ్త్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మిడిల్లో 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, సో అక్కడి నుంచి అంటే మిడిల్ నుంచి ఇటువైపు ఖర్చుల వైపు 1 ఇంచ్కి పెట్టుకోవాలి. అటుపక్క అంటే ఫ్రంట్ వైపు ఉంది కదా, అది 1/2 ఇంచే పెట్టుకుంటున్నా. టోటల్ 1.5 ఇంచే పెట్టుకుంటున్నానండి డాట్ విడ్త్. సో ఇక్కడ నేను స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఆ డాట్స్ అన్నీ కలుపుతూ ఇలా లైన్స్ వేసేసుకుంటున్నా. ఈ బ్లౌజ్ ఎస్ సైజ్ అండి, అందుకే ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను 1.5 పెట్టుకుంటున్నాను. అదే మీడియం సైజ్ వాళ్ళైతే 2 ఇంచెస్ వరకు కూడా ఆర్ 2.5 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ డాట్ దగ్గర కర్వ్ తీసుకోవాలి కదా, ఆ కర్వ్ తీసుకోవడానికి ఆ లైన్ మీద హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇటుపక్క హాఫ్ అటుపక్క హాఫ్ మిడిల్లోకి ఇట్లా 3 డాట్స్ పెట్టుకోవాలండి. డివైడ్ చేసుకోవాలి 4 పార్ట్స్గా. సో కింద నుంచి స్ట్రైట్గా వేసుకొని మళ్ళీ పైన నుంచి కొంచెం లోపలికి స్లోప్ లాగొచ్చి మళ్ళీ మిడిల్లో ఉన్న దగ్గర 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని అది కలుపుతూ ఇలా లైన్ వేసేసుకోండి. ఇది మీకు అర్థం కాలేదు అంటే ఇంకా మన ఛానల్లో బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి, మంచి మంచి వీడియోస్. ఆ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ లైన్ వేసుకోవాలి కదా కర్వ్. సో పైన నుంచి ఒకవేళ మీకు తెలియదు అంటే పైన నుంచి 5 ఇంచెస్కి కింద ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఆ డాట్ అపెక్స్ డాట్ ఉంది కదా, ఆ డాట్ నుంచి కర్వ్ స్కేల్తో ఇలా చంక దగ్గరికి ఇలా స్లోప్ లాగా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఖర్చులది లైన్ వేసుకోలేదు కదా, సో ఆ 1/2 ఇంచ్ ఖర్చులది లైన్ వేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ తీసుకుందామండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుంటున్నాను. అదే బ్యాక్ పార్ట్ అయితే మనము 3 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ మనకి 4 ఇంచెస్ ఎందుకు అంటారా, బ్యాక్ పార్ట్ నుంచి ఒక కాలర్ లాగా ఫ్రంట్ వైపుకి వస్తుంది కదా, దానివల్ల ఇది చిన్నగానే ఉంటుంది. సో ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా పాన్ షేప్లో డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు కింద నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఆ డాట్ విడ్త్ దగ్గరికి కలిపేసుకొని కట్ చేసుకోవాలండి. అది ఈ వీడియోలో చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. హుక్కులు కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా ఖర్చుల కోసం. సో దాంతో పాటు కట్ చేసుకుంటున్నాను. ఎలా డ్రా చేసుకుంటున్నానో అలాగే క్లీన్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టాను కదా, అది ఇలా డాట్ విడ్త్ దగ్గరికి ఇలా కలిపేసుకోండి. మనము ఫ్రంట్ పార్ట్కి కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు తేడాలు వస్తాయి కదా, సో ఆ 1/2 ఇంచ్ ఇలా స్లోప్ లాగా జాయింట్స్ దగ్గర ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఏం ప్రాబ్లం రాదండి, క్లీన్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ స్లోప్ లాగా తిరిగింది కదా, అక్కడ స్ట్రైట్గా కాకుండా క్లీన్గా ట్రిమ్ చేసుకోండి. ఎందుకంటే మనం జాయింట్ చేశాక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ నెక్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఇంకో లైన్ వేయండి. ఆ లైన్ వచ్చి మనకి నెక్ విడ్త్ ఉంది కదా, ఆ విడ్త్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలి. ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది కదా మనకి క్లీన్గా.
ఆ స్ట్రైట్గా ఉండే దగ్గర మనం ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూస్తే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉండాలండి. ఇది మనము ఫోల్డ్ చేసుకుంటాం కదా ఫ్రంట్ వైపుకి, సో ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. పఫ్ హ్యాండ్స్కి లైనింగ్ వద్దు అనుకున్నాను, అందుకనే మెయిన్ క్లాత్ మీద కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ బ్లౌజ్నే స్టిచ్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఇది క్లాత్ అంత బాగాలేదనిపించింది. మళ్ళీ నేను సిల్క్ బ్లౌజ్ క్లాత్ తీసుకుని దాని మీద స్టిచ్ చేశాను. ఎలాగో హ్యాండ్స్ దీని మీద కట్ చేశాను, ఇదే హ్యాండ్స్ ఆ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నానండి మళ్ళీ. సో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని 2 ఫోల్డ్స్ వేసుకొని ఇక్కడ మనము స్లీవ్ లెంత్ తీసుకోవాలి. స్లీవ్ లెంత్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. నెక్స్ట్ కర్వ్ తీసుకోవడానికి ఇది ఎల్మో హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా డాట్ పెట్టుకున్నాం. ఆ డాట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్కి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇది ఎందుకు అంటే ఖర్చుల కోసం అండి. మనము యాక్చువల్గా బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని స్లీవ్ కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కొలిచాక అది ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించేసి ఈ ఫోల్డింగ్ విడ్త్ అంత ఉండేలా పెట్టుకొని అక్కడ మనము ఖర్చులతో సహా కొలుచుకుంటాం కాబట్టి అక్కడ మనం ఖర్చులు 2 ఇంచెస్ ఇచ్చుంటాము. సో 2 ఇంచెస్కి పైకి ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఇటుపక్క హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత మనకి ఇక్కడ కింద 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఖర్చులది ఇలా స్ట్రైట్గా వేసుకొని అక్కడ పైన హ్యాండ్ కర్వ్ తీసుకునే దగ్గర 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఇప్పుడు మనకి పఫ్ స్లీవ్ కదా, సో ఆ పఫ్ స్లీవ్ కోసం ఇక్కడ మనము 3 ఇంచెస్ ఎక్స్ట్రా పైకి పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ ఎలా డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకున్న తర్వాత పఫ్ స్లీవ్ కోసం పైకి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఇంకా మీకు ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే 5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైకి మనము స్లోప్ లాగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మిడిల్లో ఒక లైన్ ఉంది కదా, అక్కడ 3.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోండి. పైన వచ్చి మనకి 1.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఈ 3 డాట్స్ కలిపేలాగా ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇప్పుడు మనకి పఫ్ స్లీవ్ అనేది రెడీ అయిపోయాయి. ఇది పైన మనము 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది మొత్తం కుచ్చులాగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ పఫ్ స్లీవ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలాగే క్లీన్గా ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను కట్ చేస్తుంటే నేను తీసుకున్న క్లాత్ ఇలా ఫోల్డ్ అయిపోతూ ఉంది, అందుకనే నేను సిల్క్ క్లాత్ తీసుకొని మళ్ళీ నేను స్టిచ్ చేశాను ఈ బ్లౌజు. ఇంకెట్లా దీని మీద డ్రా చేసాను కదా స్లీవ్, అది మీకు క్లియర్గా చూపిద్దాము అని చెప్పి ఈ బ్లౌజ్ మీద డ్రా చేసిందే మీకు చూపిస్తున్నాను, అందుకని నేను బ్లౌజ్ చేంజ్ చేశాను. ఈ బ్లౌజ్ తీసుకున్నానండి. ఈ బ్లౌజ్కి ఇక్కడ బార్డర్ వచ్చింది, అది హ్యాండ్స్కైనా లేకపోతే నడుము దగ్గరైనా వేద్దాం అనుకున్నా, మళ్ళీ నాకు ఎందుకో నచ్చలేదు. సో ఆ బార్డర్ని తీసి పైపింగ్కి యూస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ ఆ బార్డర్కి అటుపక్క ఇటుపక్క 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా క్లీన్గా కట్ చేసుకుంటున్నా. ఈ బార్డర్ స్ట్రైట్గా ఉంది, సో మనము పైపింగ్కి క్రాస్ పీస్ యూస్ చేస్తాం కదా, సో అది నేను ఎలా పైపింగ్ చేశాను అని ఒక లాంగ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశానండి. ఆ లాంగ్ వీడియో ఈ వీడియో కింద నేను లింక్ ఇచ్చుంటాను, ఒకసారి చూడండి. నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఆ పైపింగ్ పెట్టట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను కదా, అందుకని ఈ వీడియో కింద లింక్ ఇచ్చుంటాను, చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను స్లీవ్స్ కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మెయిన్ క్లాత్ మీద కట్ చేశాను కదా, ఆ స్లీవ్స్నే లైనింగ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద కట్ చేస్తున్నాను కాబట్టి ఆ లైనింగ్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ మీద పెట్టుకొని ఇలా క్లీన్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ మీద బాడీ పార్ట్స్ లైనింగ్ పీసెస్లో కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇలా సెట్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకొని క్లీన్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 1/2 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ వదులుకొని పక్కనంతా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము పైపింగ్ వేసుకొని మనం తిప్పుకుంటాం కదా, అప్పుడు మెయిన్ క్లాత్ ఎడ్జెస్లో అంతా సరిపోదు. సో అందుకని అట్లీస్ట్ 1/2 ఇంచ్ వదులుకొని సైడ్స్లో అంతా కట్ చేసుకోండి.
ఇప్పుడు మనకి లైనింగ్ పీస్, మెయిన్ పీస్ ఇలా బాడీ పార్ట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా స్టిచ్ చేసుకోవాలండి. అంతకంటే ముందు మనం ఈ బార్డర్ని పైపింగ్ చేసుకోవడానికి క్రాస్ పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఈ బార్డర్ మాత్రమే కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆ బార్డర్కి అటుపక్క ఇటుపక్క 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఈ బార్డర్ని 10 ఇంచెస్తో పీసెస్గా కట్ చేసుకొని పక్కకి సైడ్కి ఒక్కొక్కటి ఇలా 3 పీసెస్గా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని క్రాస్ పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎలా కట్ చేసుకుని ఎలా పైపింగ్ చేసుకున్నానో ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద పైపింగ్ అని ఆ వీడియో లింక్ ఇచ్చుంటాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పి నెక్స్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. అలాగే ఆ వీడియో అప్లోడ్ చేశాక ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.